హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి తమిళనాడు గవర్నర్ అండ్ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసు ఏదైతే ఉందో ఆ అంశంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే 3 నెలల డెడ్ లైన్ పెట్టేసి గవర్నర్ కానివ్వండి, రాష్ట్రపతి కానివ్వండి, వాళ్ళ దగ్గరకు వచ్చిన బిల్లులు డిలే చేయకుండా 3 నెలల్లో అసెంట్ ఇవ్వాలా అనేది నిర్ణయం ఏంటిదనేది చెప్పాలనేది సుప్రీంకోర్టు పెట్టినటువంటి డెడ్ లైన్ ఆన్ కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీస్ లైక్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, గవర్నర్ ఆఫ్ ద స్టేట్స్. అయితే ఈ క్రమంలో ఒక 2 నెలల పాటు ఈ అంశం మీద రకరకాలుగా రాజకీయంగా చర్చ జరిగింది. బీజేపీ నేతలు అండ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్గా జ్యుడిషియరీ మీద అటాక్ చేసే ప్రయత్నం చేశారు. జ్యుడిషియరీ అయితే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయితే జ్యుడిషియరీ అయితే ఒక న్యూక్లియర్ మిసైల్లా వాడుతుంది, ఆర్టికల్ 142 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ నిషికాంత్ దుబే బీజేపీ ఎంపీ సుప్రీంకోర్టు మిలిటెంట్స్ని పెంపొందించే విధంగా సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయనేసి సుప్రీంకోర్టు మీద చాలా హేమైన వ్యాఖ్యలు చేసే పని అయితే చేశారు. అయితే ఈ క్రమంలో ఒక నెలన్నర పాటు సైలెంట్గా ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రెఫరెన్స్ని సుప్రీంకోర్టు పంపడం అయితే జరిగింది. 14 క్వశ్చన్స్తో కూడుకున్నటువంటి రెఫరెన్స్. ఆ రెఫరెన్స్లో మరీ ముఖ్యంగా సుప్రీంకోర్టుకి రాష్ట్రపతి మీద, రాష్ట్రాల గవర్నర్ల మీద డెడ్ లైన్ విధించే బిల్లుల మీద నిర్ణయం చెప్పేదానికి డెడ్ లైన్ విధించే యొక్క రైట్స్ ఉన్నాయా లేదా అనేది ఒకటి. అండ్ ఆర్టికల్ 200 కింద గవర్నర్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో జ్యుడిషియల్ రివ్యూ కిందకి వస్తుందా లేదా, అండ్ గవర్నర్కి లేకపోతే కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీస్కి డైరెక్షన్స్ ఇచ్చేటువంటి రైట్స్ సుప్రీంకోర్టుకు ఉన్నాయా లేదా అనేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పంపినటువంటి కొన్ని రెఫరెన్స్లో పంపినటువంటి రెఫరెన్స్లో కొన్ని రెఫరెన్స్లు. అయితే ఈ క్రమంలో తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా క్రిటికల్గా రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఈ పర్టికులర్ కేస్ అండ్ జ్యుడిషియరీ యాజ్ వెల్ యాజ్ కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీస్ మధ్య ఇష్యూ ఎరేజ్ అయింది తమిళనాడు గవర్నర్ చేసినటువంటి దుశ్చర్యల వల్ల. ఎందుకంటే తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు రియాక్ట్ అయ్యి ఇది ఖచ్చితంగా ఈ రెఫరెన్స్ గవర్నర్ ద్వారా రాష్ట్రపతి ద్వారా సుప్రీంకోర్టు ద్వారా నుంచి రెఫరెన్స్లు పంపించి వాటి యొక్క ఒపీనియన్ అడిగేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్లీ సెటిల్ అయిపోయినట్టు ఇష్యూ ఏదైతే ఉందో, దేశంలో ఏదైనా ఇష్యూ వస్తే అల్టిమేట్గా దానికి అది కాన్స్టిట్యూషనల్కి లోబడి ఉందా లేదా అని డిసైడ్ చేయాల్సింది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, నాట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, నాట్ ద పార్లమెంట్, నాట్ ద స్టేట్ లెజిస్లేచర్. దేశంలో ఏ సమస్య వచ్చినా దాన్ని అల్టిమేట్గా కాన్స్టిట్యూషన్ ప్రిమైసెస్లో ఉందా లేదా అని డిసైడ్ చేయాల్సిన అధికారము సుప్రీంకోర్టుకు ఉంది. అండ్ సుప్రీంకోర్టు కూడా కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ లోబడే పనిచేయాలి తప్ప కాన్స్టిట్యూషన్ని దాటి చేయాల్సిన అవసరం లేదు. ఆ కాన్స్టిట్యూషన్కి లోబడి పనిచేసే ప్రొవిజన్లో భాగంగానే సుప్రీంకోర్టుకి ఆర్టికల్ 142 ఇచ్చింది. అది కాకుండా సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి ఇంకొక ప్రొవిజన్ జ్యుడిషియల్ రివ్యూ. ఏదన్నా చట్టాలు చేసి చట్టసభలు చట్టం చేసిన తర్వాత అది రాజ్యాంగబద్ధంగా ఉందా, రాజ్యాంగ పరిధిలో ఉందా లేదా, కాన్స్టిట్యూషన్ ఎక్కడైనా వైలేట్ చేస్తుందా, ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తుందా అనేది డిసైడ్ చేసేటువంటి ప్రొవిజన్ కూడా బై యూజింగ్ జ్యుడిషియల్ రివ్యూ సుప్రీంకోర్టుకే ఉంది. సో దేశంలో ఏదన్నా ఉన్నప్పుడు దానికి సుప్రీంకోర్టే అల్టిమేట్గా అది చట్టానికి రాజ్యాంగానికి కట్టుబడి ఉందా, చట్ట పరిధిలో ఉందా లేదా అని డిసైడ్ చేయాల్సింది సుప్రీంకోర్టు. సో ఈ సుప్రీంకోర్టు ఏదైతే చట్టబద్ధంగా కాన్స్టిట్యూషనల్లీ సెటిల్ చేసినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో, ఏదన్నా బిల్ పాస్ అయ్యి ప్రెసిడెంట్ దగ్గరికి కానీ గవర్నర్ దగ్గర కానీ వస్తే 3 నెలల్లో ఒక డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీస్గా అక్కడ కూర్చొని దేశ ప్రజలు కట్టేటువంటి పన్నుల ద్వారా మన జీతభత్యాలు తీసుకుంటూ లగ్జరీస్ అన్ని అనుభవించుకుంటా దేశ ప్రజలకు సంబంధించినటువంటి చట్టసభలు పాస్ చేసిన బిల్లుల మీద నిర్ణయం అయితే తీసుకోవాలి. ఎస్ ఆర్ నో అనే నిర్ణయం అయితే 3 నెలల్లో తీసుకోవాలని చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ ఈ పర్టికులర్ అంశం మీద ప్రెసిడెంట్ గారు ఏదైతే సుప్రీంకోర్టు నుంచి ఒపీనియన్ అడిగే ప్రయత్నం చేశారు, దాని మీద భారతదేశంలో ఉన్నటువంటి లీగల్ ల్యూమినరీస్ కూడా వర్చువల్గా 2 గ్రూపులుగా చెడిపారు. ఒకటి బీజేపీకి అనుకూలంగా ఉండేటువంటి గ్రూప్, ఇంకోటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పులో ఉన్నటువంటి పాజిటివ్స్ అన్నింటినీ తీసుకొచ్చి మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇందులో ప్రధానంగా కపిల్ సిబల్ గారు మాట్లాడుతూ తమిళనాడు ముఖ్యమంత్రి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో కాన్స్టిట్యూషనల్గా కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఏదైతే సెట్ చేసి పెట్టిందో సుప్రీంకోర్టు అది దాన్ని కట్టుబడి ఉండాలా. ఇప్పుడు బీజేపీ చేస్తున్నటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో బై యూజింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అది ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మరీ ముఖ్యంగా న్యాయ వ్యవస్థని సైడ్ లైన్ బైపాస్ చేసే విధంగా ఉందని చెప్పే ప్రయత్నం అయితే చాలా క్లియర్గా చెప్పారు. ఇది ఒక కుట్రపూరితమైన ధోరణిలోనే చేస్తుంది. ఈ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి టూ జడ్జెస్ బెంచ్ ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని కంప్లీట్గా బైపాస్ చేసి ఇంకోలా సుప్రీంకోర్టు నుంచి
దీన్ని ఇంకొక డైరెక్షన్లో తీసుకెళ్లి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో 3 నెలలు పెట్టినటువంటి డెడ్లైన్ దాన్ని మార్చాలనే ఉద్దేశంతో బీజేపీ ఉన్నట్టు చాలా క్లియర్గా కనిపిస్తుంది. నాకు ఇక్కడ అర్థం కాని అంశం ఏంటంటే బీజేపీకి అనుకూలమైనటువంటి తీర్పులు ఇచ్చినప్పుడు అది ఈవీఎంల అంశం అవనివ్వండి, అయోధ్య రామ మందిరం ఇష్యూ అవనివ్వండి, లేకపోతే గుజరాత్ అల్లర్ల విషయంలో సుప్రీంకోర్టు నరేంద్ర మోదీ గారికి ఇచ్చినటువంటి క్లీన్ చిట్స్ అవనివ్వండి, లేకపోతే హోంమంత్రి అమిత్ షా మీద ఉన్నటువంటి అన్ని కేసులు సుప్రీంకోర్టులో కొట్టేయబడినవి అవనివ్వండి, అది బీజేపీ వాళ్ళకి అనుకూలంగా సుప్రీంకోర్టులో అవనివ్వండి, హైకోర్టులో అవనివ్వండి అనుకూలంగా తీర్పులు వస్తే అవి అప్పుడు సుప్రీంకోర్టు చాలా అద్భుతంగా పనిచేసినట్టు మాకు న్యాయ వ్యవస్థే మాకు మా క్లీన్ చిట్ ఇచ్చింది, మేము నిజాయితీ పరులం అని చెప్పింది, లేకపోతే మా చట్టాలు కరెక్ట్ అని చెప్పింది, అది రామ మందిరం అవనివ్వండి, ఈవీఎం అవనివ్వండి, గుజరాత్ అల్లర్లు అవనివ్వండి, ఫర్ దట్ మ్యాటర్ ఎనీ కేస్ అగైన్స్ ఎనీ బీజేపీ లీడర్ వాళ్ళకి అనుకూలంగా వస్తేనేమో న్యాయ వ్యవస్థ కరెక్ట్గా పనిచేసినట్టు. ఎప్పుడైతే న్యాయ వ్యవస్థ వేరే వాళ్ళ విషయాల్లో వేరే కేసుల్లో బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీ చేసిన తప్పుగా చూపించగలిగితే అప్పుడు న్యాయ వ్యవస్థ మీద దాడి చేస్తారు. ఇది బీజేపీ యొక్క ద్వంద్వ విధానం టువర్డ్స్ జ్యుడిషియరీ ఆఫ్ ఇండియా. అయితే ఈ క్రమంలో ఇక్కడ ఈ పర్టికులర్ కేసు ఏదైతే 2 జడ్జ్ బెంచ్ ఏదైతే ఉందో డెడ్లైన్ అసెంట్ ఇచ్చేదానికి పెట్టినటువంటి డెడ్లైన్ ఆ పర్టికులర్ అంశాన్ని ఇప్పుడు ఫర్దర్గా ముందుకెళ్ళాలంటే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ డైజెస్టింగ్ బై ద బీజేపీ ఆర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫర్ దట్ మ్యాటర్ గవర్నర్స్ ఆఫ్ ద స్టేట్స్, అక్కడ ఉన్నటువంటి ప్రొవిజన్ ఇప్పుడు ఏంటంటే ఒకటి వాళ్ళు సుప్రీంకోర్టులో ఈ పర్టికులర్ కేసుని రివ్యూ పిటిషన్ వేయచ్చు ఒకటి. నెంబర్ 2 వాళ్ళు క్యూరేటివ్ రివ్యూ పిటిషన్ని డిస్మిస్ చేసేస్తే దే కెన్ గో ఫర్ ద క్యూరేటివ్ పిటిషన్. సో ఈ 2 ప్రొవిజన్స్ ఉండగా ఈ 2 ప్రొవిజన్స్ని వాడకుండా రివ్యూ పిటిషన్ వేయట్లా ఓ పక్క, ఇంకో పక్క క్యూరేటివ్ పిటిషన్ వేసే పని చేయట్లేదు. ఈ 2 కాకుండా డైరెక్ట్గా సుప్రీంకోర్టే నాకు సమాధానం చెప్పాలని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వేసినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అండ్ సుప్రీంకోర్టు నాట్ బౌండ్ టు గివ్ రెఫరెన్స్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ పర్టికులర్ విషయంలో సుప్రీంకోర్టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అడిగినంత మాత్రాన ఎగ్జాక్ట్గా సుప్రీంకోర్టు ఏమనుకుంటుందో ఈ అంశాల మీద చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క అంశంలో మాత్రమే సుప్రీంకోర్టు అడిగినటువంటి అంశాలకి ప్రెసిడెంట్ అడిగినటువంటి అంశాలకి సుప్రీంకోర్టు న్యాయ సలహా ఇచ్చేదానికి అవకాశం ఉంది. అదేంటిదంటే ఏదన్నా బిల్లు అది కాన్స్టిట్యూషన్కి లోబడి ఉందా లేదా, చట్టపరిధిలో ఉందా లేదా, అలాంటి అంశాలు ప్రెసిడెంట్కి ఏదైనా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉన్నప్పుడు అలాంటి అంశాల్లో సుప్రీంకోర్టును అప్రోచ్ అయినప్పుడు మాత్రం సుప్రీంకోర్టు ఖచ్చితంగా సుప్రీంకోర్టు బౌండ్ డ్యూటీ అనమాట అప్పుడు ప్రెసిడెంట్కి సలహాలు ఇవ్వడం అనేది. కానీ ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లో మాత్రం ఇట్ ఈస్ నాట్ బైండింగ్ ఆన్ ద సుప్రీంకోర్టు టు గివ్ ఆన్సర్ టు ద రెఫరెన్స్ పోజ్డ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు ద సుప్రీంకోర్టు. అండ్ ఇంకొకటి ఇక్కడ జ్యుడిషియల్ రివ్యూ ఉంది, క్యూరేటివ్ పిటిషన్ ఉంది, ఇవన్నీ ఉండగా కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రెఫరెన్స్ సుప్రీంకోర్టు నుంచి అడుగుతున్నారంటే ఇది ఖచ్చితంగా సుప్రీంకోర్టుని కంప్లీట్గా భారతదేశంలో న్యాయ వ్యవస్థని కంప్లీట్గా బైపాస్ చేయాలనే బీజేపీ కుట్ర చాలా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. అండ్ ఇక్కడ ఈ పర్టికులర్ జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఒక ప్రెసిడెంట్ దగ్గరికి అవ్వనివ్వండి, గవర్నర్ దగ్గరికి రాష్ట్ర అసెంబ్లీల బిల్లులు కానీ లేకపోతే పార్లమెంట్ పాస్ చేసిన బిల్లులు వచ్చినప్పుడు ఒక టైం బౌండ్ మేనర్లో జడ్జిమెంట్ ఒక అసెంట్ ఇవ్వాలనేది ఇప్పటివరకు లేని ప్రొవిజన్, యాక్చువల్గా కాన్స్టిట్యూషన్లో లేదు. కానీ ఎప్పుడైతే తమిళనాడు రాష్ట్ర గవర్నరు సంవత్సరాల తరబడి బిల్లులు తన దగ్గర పెట్టుకున్నప్పుడు తమిళనాడు ప్రభుత్వం విధిలేని పరిస్థితుల్లో సుప్రీంకోర్టును అప్రోచ్ అయినప్పుడు సుప్రీంకోర్టు డెడ్లైన్ పెట్టింది. ఇది యాక్చువల్గా ఒక మైల్ స్టోన్గా చూడాల్సినటువంటి ప్రొవిజన్. ఎందుకంటే ఒక బిల్ పాస్ చేసిన తర్వాత ఆ బిల్ మీద ప్రెసిడెంట్ అవ్వనివ్వండి, రాష్ట్రపతి అవ్వనివ్వండి, ఏదో ఒక టైంలో అసెంట్ ఇస్తున్నారా లేదా చెప్పేస్తే ఫర్దర్గా ఇంకో రూట్ చూసుకొని మళ్ళీ బిల్లుని ఇంకోలా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ సంవత్సరాల తరబడి బిల్లును అలా పెట్టేయడం వల్ల అది రాష్ట్ర ప్రజలకు అవ్వనివ్వండి, దేశ ప్రజలకు అవ్వనివ్వండి ఇబ్బంది కలిగించే అంశమే. సో ఈ పర్టికులర్ దీన్ని ల్యాండ్ మార్క్గా చూడాల్సినటువంటి ఈ జడ్జిమెంట్ని బీజేపీ ఇంకొక దారిలో ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్న విధానం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా న్యాయ వ్యవస్థని డిమీన్ చేసే ప్రక్రియగానే మనం చూడాలి తప్ప ఇక్కడ ఇంకోటి లేదు. ఇక్కడ ప్రెసిడెంట్ అడిగినటువంటి రెఫరెన్స్లు ఏవైతే ఉన్నాయో ఈ రెఫరెన్స్లకి సుప్రీంకోర్టు ఆన్సర్ ఇవ్వాల్సిన ప్రొవిజన్ ఆన్సర్ ఇవ్వాల్సిన నెసెసిటీ లేదు. నెంబర్ 1. నెంబర్ 2, వీళ్ళకి రివ్యూ పిటిషన్ వేసుకునే అవకాశం ఉంది, క్యూరేటివ్ పిటిషన్ వేసుకునే అవకాశం ఉంది. ఈ 2 ఉండగా కూడా మళ్ళీ ప్రెసిడెంట్ దగ్గర నుంచి వీళ్ళు ఈ రెఫరెన్స్లు అన్నీ పంపించి క్వశ్చన్స్ పంపించి సుప్రీంకోర్టు యొక్క రెఫరెన్స్ అడుగుతున్నారంటే ఇది ఖచ్చితంగా భారతదేశంలో న్యాయ వ్యవస్థ యొక్క మోటోని దెబ్బతీసే ప్రయత్నం బీజేపీ టైమ్ అండ్ అగైన్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. ఒకటి మాత్రం చాలా క్లియర్, ఒకసారి బిల్లు పంపిన తర్వాత సర్టెన్ టైమ్ బౌండ్ మేనర్లో గవర్నర్ అవనివ్వండి, రాష్ట్రపతి అవనివ్వండి డెసిషన్ తీసుకోవాలి. అది వెదర్ ఎస్ ఆర్ నో. దానికి మళ్ళీ చట్టసభలు ఉన్నాయి, దాన్ని సవరణలు చేసి బిల్ మళ్ళీ పాస్ చేసి పంపిస్తారు. ఈ చట్టసభల్లో పాస్ చేసిన బిల్లులకు ఆమోద్రముద్ర ఇవ్వడం కాకుండా గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ ఇంతకంటే పెద్ద పనులు లేవు. సో వీళ్ళు టైం బౌండ్ మేనర్లో యాక్ట్ చేయకపోవడం వల్లే సుప్రీంకోర్టు ఇలా డెడ్లైన్ పెట్టాల్సి వచ్చింది. ఇది గ్రహిస్తే బాగుంటుంది. నిజంగా ఈ పర్టికులర్ కేసు విషయంలో బీజేపీ వాళ్ళకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే దే కెన్ గో ఫర్ ద రివ్యూ పిటిషన్, దే కెన్ గో ఫర్ ద క్యూరేటివ్ పిటిషన్.
ఆర్ ఎల్స్ దే కెన్ ఆస్ ద సుప్రీం కోర్ట్ టు కాన్స్టిట్యూట్ ద కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఈ పర్టికులర్ అంశాన్ని డిసైడ్ చేయడానికి ఇన్ని ప్రొవిజన్స్, ఇన్ని దారులు ఉండగా బీజేపీ రాష్ట్రపతి ఎంచుకున్న విధానం ఏదైతే ఉందో అది అబ్సల్యూట్లీ ఇట్ ఈజ్ అగెనెస్ట్ ది స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఎందుకంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నర్ ఆఫ్ ద తమిళనాడు ది యాక్టెడ్ అగెనెస్ట్ ది స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. వీళ్ళు కాన్స్టిట్యూషన్కి అగెనెస్ట్గా పనిచేసి మళ్ళీ న్యాయ వ్యవస్థ కాన్స్టిట్యూషనల్గా ఇచ్చినటువంటి తీర్పుని దాన్ని మళ్ళీ ఇంకో దారిలో బైపాస్ చేయాలనే విధానం చూస్తున్నారంటే వీళ్ళు ఎంత కాన్స్టిట్యూషన్కి అగెనెస్ట్గా పనిచేస్తున్నారో చూడండి, అది కూడా రాజ్యాంగబద్ధ పొజిషన్స్లో కూర్చొని. అండ్ నేను ఇందాక చెప్పినట్టు బీజేపీ వాళ్ళకి ఈవీఎంల తీర్పు ఓకే, అలాగే రామ మందిరం తీర్పు ఓకే, అలాగే నరేంద్ర మోదీ గారి గోద్రాలకు సంబంధించిన క్లీన్ చిట్ ఇచ్చేస్తే ఓకే, అమిత్ షా మీద కేసులు మొత్తం ఎత్తేసినా ఓకే. కానీ గవర్నర్కి, రాష్ట్రపతికి డెడ్ లైన్ పెట్టి మీరు ఆమోద ముద్ర వేయండి నాయన, లేకపోతే వేయకపోయినా అది దాని మీద మీ ఒపీనియన్ తెలపండి అని చెప్పడం మాత్రం అది దేశంలో పెద్ద క్రైమ్గా కనిపిస్తుంది. ఇది బీజేపీ యొక్క ద్వంద్వ నీతి ఎంత దారుణంగా ఉందో చూడండి. థ్యాంక్ యూ.